ఆంధ్రప్రదేశ్ ఏర్పడి సుమారుగా 12 సంవత్సరాలు దాటిపోతుంది. దురదృష్టం ఏంటంటే ఈ 12 సంవత్సరాల్లో కనీసమైనటువంటి రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్రం విడిపోయినప్పుడు తొలిగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోతే రాజధాని కట్టుకోవడానికి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అతి తెలివనాలో, స్వార్థమనాలో, అవినీతి అనాలో తెలియదు, కానీ ఆయన ఈ మూడు కట్టుకోకుండా ఒక పెద్ద రాజధాని నగరాన్ని నిర్మిస్తాను అని ముందుకొచ్చాడు. కానీ తన టైంలో నిర్మించలేకపోయాడు, అన్నీ తాత్కాలికం చేసుకున్నాడు. ఆ తర్వాత మేము 3 రాజధానులు అంటే ఏం తిప్పలు పడ్డారో, ఏం చేశారో అది కాకోకుండా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వలేదు. మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాలనుకుంటున్న అంశం ఏమిటంటే, అమరావతి అనేది అంతులేని కథ. అది అయ్యేది కాదు, పెట్టేది కాదు. చాలామంది అంటారే ఈ జీవితంలో కాదని. ఈ జీవితంలోనే కాదు, 100 జీవితాల్లో కూడా పూర్తి కానటువంటి ప్రాజెక్ట్ అది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెట్టారు అంటే, కేవలం అవినీతి చేయడానికి, కాంట్రాక్టర్లకు డబ్బులు కూడబెట్టడానికి, తన మనుషులను దోచుకోవడానికి, కమిషన్లు తీసుకోవడానికి మాత్రమే అమరావతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఒక మంచి రాజధానిని నిర్మించాలనేటువంటి సంకల్పమే లేదు నారా చంద్రబాబు నాయుడు గారికి. దోచుకోవటమే, అందిన కాడికి దోచుకోవటం. సంపద సృష్టిస్తాం అంటున్నాడు కదా, సంపద సృష్టిస్తున్నారు. ఎవరికి సృష్టిస్తున్నారు? తన తాబేదారులకు సంపద సృష్టించడానికి ఏర్పాటు చేసినటువంటిదే రాజధాని నిర్మాణం అమరావతి. అంత అవినీతిమయమైపోయినటువంటి అమరావతి. ఒక మాటలో మీకు చెప్తాను, అమరావతిలో ఇప్పుడు మేము చూశారు, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మంచి సిటీస్లో ఏదైనా ఒక నిర్మాణం చేపట్టాలంటే మ్యాక్సిమం 4,500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, పోనీ మన తాడేపల్లి, మన గుంటూరు ఇక్కడ అనుకుంటే ఒక 2,500 స్క్వేర్ ఫీట్కి. లేదు 5 స్టార్ లెక్కన వేసుకుందాం అనుకో, ప్రభుత్వాలు ఎలా కడతాయో, కాంట్రాక్టర్లు ఎలా కడతారో మాకందరికీ తెలుసు. వేసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం 3,500. ఇక్కడ విజయవాడ, గుంటూరు, తాడేపల్లి ప్రాంతాల్లో. ఏందబ్బా మరి నాకు అర్థం కాలేదు. బెంగళూరులోను, హైదరాబాద్లో కన్నా, చెన్నైలో కన్నా అమరావతిలో 14,000, నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ స్క్వేర్ ఫీట్ ఇంత పడదు. 14,000 నుంచి 16,000 రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపడుతున్నారంటే ఏమనాలి దీన్ని? దోపిడీ కదా. అనేక సందర్భాల్లో మేము చెప్తున్నాం, దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ లాజికల్గా సమాధానం చెప్పగలిగారా అని నేను అడుగుతా ఉన్నా. అంటే దాని అర్థం ఏంటి? మేము దోచుకుంటాం, మీరు చూస్తూ ఉండండి అని. ఏమిటి దోచుకునేది నాకు అర్థం కాలేదు. 2 లక్షల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి కాదు సుమా, కేవలం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ కోసం, డ్రైనేజ్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, నీరు, ఇంతవరకే. దీనికే 2 లక్షల కోట్ల రూపాయలు అవుతాయని అంచనా. 2 లక్షలు అవుతాయో, అది పూర్తి అయ్యేటప్పటికి 4 లక్షలు అవుతాయో, ఎంత అవుద్దో ఎవరో చెప్పలేరు. ఇంత భయంకరమైనటువంటి దోపిడీకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో తెరదీశారు. ఇప్పటికి 75,000 కోట్ల రూపాయలు ప్రాథమికమైనటువంటి వస్తువుల కోసం ఖర్చు పెట్టాలనుకున్నారు. సుమారుగా 45,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఆర్థికంగా
దెబ్బతినిపోయినటువంటి రాష్ట్రం ఇది విడిపోయిన తర్వాత. ఆర్థికంగా చాలా క్రిటికల్గా ఉన్నటువంటి రాష్ట్రం. ఆర్థికంగా క్రిటికల్గా ఉన్న రాష్ట్రానికి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మించవలసిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నాను. అందువలనే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. మావిగన్ అనే ప్రతిపాదన తీసుకురాగానే పాపం చంద్రబాబు నాయుడు గారికి గుండెల్లో రాయబడింది. అది ప్రజల మధ్యకు దూసుకు వెళ్ళింది. మేధావులు కానీ ఆలోచన పరులు కానీ దిస్ ఈజ్ శభాష్ అనేటువంటి మాటకు వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి చూసుకొని డైవర్షన్ పాలిటిక్స్ బూతులు తిట్టడం మొదలెట్టారు. మావిగన్ మీద ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేశారు 1-2 రోజులు. తర్వాత అర్థమైపోయింది ప్రజానీకానికి. నాకు తెలిసి ఈ కాంట్రాక్టర్లు చంద్రబాబు నాయుడు గారు కమిషన్ ఇచ్చేవాడు, దానిలో కాజేసేవాడు, కొంతమంది పత్రికాధిపతులు కూడా ఉన్నారు. వాళ్ళు అందరూ కలిసి మావిగన్ అంటే ఒక బూతు అనేటువంటి పద్ధతుల్లో ప్రచారం చేశారు. ఏమైందని అడుగుతా ఉన్నాయి. ఇవాళ రివర్స్ గేర్లో వచ్చేసింది. ఇట్లా పేలిస్తే వాళ్ళకే పేలింది. ఇవాళ వాళ్ళకే పేలి వాళ్ళే కులిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. మావిగన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అనేటువంటి భావన ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, 2050కి 35 లక్షల నుంచి 50 లక్షల వరకు అమరావతిలో నివసిస్తారంట. ఇప్పుడు ఎవరు లేడు, వేలలోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ గ్రామాల్లో ఉండేవాళ్ళు మా ఉంటే ఈ వర్కర్స్ కాంట్రాక్టర్ మనుషులు తప్ప ఎవరు లేరు. అక్కడ ఏదో లిటిల్గా ఉన్నారు గ్రామాల్లో ఉండేటువంటి మనుషులు. 1950కి 35-40 లక్షల 45 లక్షల మంది వస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్లో ఇప్పటికే 35 లక్షల మంది 45 లక్షల మంది నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ దిగడానికి కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, హాస్పిటల్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి మావిగన్ను వదిలేసి అన్నీ ఉన్న ఇస్తర్లో వడ్డించిన విస్తర్లో భోంచేయకోకుండా వేరే ఇస్తర్ పెట్టి ఇప్పుడు కొడతా ఇస్తారా, ఇప్పుడు వండుతా పప్పు, ఇప్పుడు వండుతా రైసు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంటే కేవలం దోచుకోవాలనే ఉద్దేశం. నేను ఒకటి అడుగుతా ఉన్నా, చెప్పమంటున్నా. చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యోధులు కానీ అసలు 14,000 నుంచి 16,000 ఎందుకు అవుతుంది? మీరు కాజీ పెట్టి కదా ఇంత దోపిడీ చేస్తారా? బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చి మీ ప్రజలకి మీ మనుషులకి ఇలా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే చర్చ జరుగుతుంది. మీరు ఎలా డైవర్ట్ చేయాలనుకున్నా సరే, ఎన్ని బూతులు తిట్టి డైవర్ట్ చేయాలనుకున్నా సరే చర్చ జరుగుతూనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మావిగన్ ఇస్ ద బెస్ట్ ప్రపోజల్ అనేటువంటి చర్చ. దాని నుంచి మీరు పక్కకు మరలించడానికి మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా అది జరగనటువంటి విషయం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీనికి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన తాబేదారులు సమాధానం చెప్పాలి, దోపిడీ లేదని నిరూపించాలి. చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఎవరికైనా సరే. ఇంత భయంకరంగా దోచుకునేటటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వారి తాబేదారులు దిగజారిపోయారు. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అసలు అమరావతి అనేది పూర్తవుతుందో పెడుతుందో నాకు అర్థం కాలేదు. మీరు చిన్నప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఉన్నాయి కూడా సీరియల్స్. ఇదివరకే ఋతురాగాలు ఆ సీరియల్స్ ఉండేవి. 270 ఎపిసోడ్, 325 ఎపిసోడ్ అనేవాడు. అయ్యేదిగా చచ్చేది కాదు. ఎప్పటికైతే తెలియదు. ఒకవేళ అయితే అవ్వచ్చు 500 ఎపిసోడ్కి ఆ సీరియల్స్, టీవీ సీరియల్స్. ఇది మాత్రం ఎన్ని ఎపిసోడ్లైనా కాదు. అమరావతి అయ్యేది కాదు, పెట్టేది కాదు, ఆ స్థలం సరైంది కాదు, ఆ నిర్ణయం సరైంది కాదు. అర్థమైపోయింది 12 సంవత్సరాల్లోనే ఆ నిర్ణయం సరైంది కాదు అని ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇవాళ మావిగనే సరైనటువంటి ప్రపోజల్ అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ముందుకు సాగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా దీన్ని డైవర్ట్ చేసి దీనిలో ఏదో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డైవర్షన్లు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమం చేస్తున్నారు, బూతులు తిట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకి చాలా ఛానల్స్ ఉన్నాయి, వేయించారు శాటిలైట్ ఛానల్స్. అవి కాకుండా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు. కొన్ని లోకేష్ గారు కొన్నాడంట, వేల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ పేజీలు కొని దానిలో మావిగన్ అంటే బూత్ మాట అని ఓ ట్రోల్ చేశారు. రివర్స్ ట్రోల్ అయింది. ఇవాళ అమరావతి ఒక పెద్ద బూతు. అమరావతి అనేది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితుల్లో లేదు అనేది చాలా స్పష్టంగా అయిపోయిన తర్వాత ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు.
తిరగబడేటటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఉన్నారు అనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మావిగన్ ఇస్ ద బెస్ట్ ప్రపోజల్. మావిగన్ వైపు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అమరావతి అనేది పూర్తయ్యేది కాదు అని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన డైవర్షన్ పాలిటిక్స్ మొదలెట్టారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసే కార్యక్రమాలు, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మీడియాలో పనిచేసే వాళ్ళని, మీడియా అధిపతుల్లాగా వ్యవహరించే వారిని, అంటే మీడియా అధిపతులు కాదు, మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పూడి శ్రీహరిని మొన్న అరెస్ట్ చేశారు, తీసుకువెళ్లారు, లీగల్గా దెబ్బతిన్నారు, మళ్ళా హైకోర్టుకి వెళ్ళి ఏదో తతంగం చేస్తున్నారు. ఏదో ఒక విధంగా కక్ష సాధించి చర్చలో ఇదే ఉండాలి, ఇంకా మావిగన్ గురించి ఉండకూడదు అనేటువంటి తాపత్రయపడుతున్నప్పటికీ కూడా మళ్ళీ చర్చ మావిగన్ వైపు వెళ్తుంది. నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా. కేవీఆర్ టీవీ చూశారుగా మొన్న ఒక జర్నలిస్టు, ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానిలో చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఆంధ్ర పోలీసులు వెళ్ళారు, రాత్రిపూట ఇంట్లో ప్రవేశించి ఆ కేవీఆర్ వచ్చేంత మేము ఎలా ఉంటారు, ఏం పోయేగలం వచ్చిందో నాకు అర్థం కాలేదు. పోలీసులు వెళ్ళి ఒక నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పొచ్చు, దొంగలు కాదు, దోపిడీదారులు కాదు, ఈజ్ ఎ జర్నలిస్ట్. ఒక తప్పు చేశాడని మీరు భావిస్తే కేసు పెట్టారు, ఏం తప్పని నాకు అర్థం కాలేదు. రెడ్ బుక్ని ఎర్రి బుక్ అన్నాడు, ఎఫ్ఐఆర్లు ఏం రాశారు, బూత్ రాశారు, ఎర్రి అని ఇంకా బూత్ రాశారు, రాసేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి బొడరాలని ప్రయత్నం చేశారు. ఏం పోయేగానే వచ్చింది నాకు అర్థం కాలేదు. అంటే జర్నలిస్టుల మీద, రాజకీయ నాయకుల మీద పోలీసుల్ని ఉపయోగించాలనేటువంటి పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. నేను చెప్తా ఉన్నా, పోలీసు వారికి కూడా చెప్తున్నాయా, మీరేదో అధికారులు చెప్పారని, మీ పై అధికారులు చెప్పారు, మీరు వెళ్తే ఇరుక్కుపోతారు, పైనుంచి ఆదేశాలు వస్తే ఇరుక్కుపోతారు. మీరు చేస్తున్నది తప్పు అనే విషయాన్ని మీరు గ్రహించని చట్టబద్ధంగా చేసుకోండి, తప్పులేదు. చట్టబద్ధంగా చేసుకుంటే ఎవరు కాదన్నారు. కానీ పోలీసులు అంటే ఒక గౌరవం, భయం కూడా ఉంటుంది. ఎందుకంటే చట్ట ప్రకారం వ్యవహరించేటటువంటి వ్యక్తులని మీరు చట్ట ప్రకారం వ్యవహరించట్లేదని తెలిసిందా ప్రజలు తిరగబడతారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. డెఫినెట్గా ప్రజలు తిరగబడతారు. ఇవాళ ఒక పోలీసు డ్రెస్ వేసుకుని లాఠీ తీసుకెళ్తే ఏమి లేకపోయినా 10 మంది పారిపోతారు. ఎందుకు? చట్ట ప్రకారంగా వ్యవహరించేటటువంటి బాధ్యత కలిగిన వ్యక్తి పోలీసు అని. మీరు చట్ట ప్రకారం వ్యవహరించట్లేదు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారు, తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, అధర్మంగా వ్యవహరిస్తున్నారంటే మీ మీద తిరగబడతారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో తెచ్చుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది లోయర్ ఆఫీసర్లు కాదు, హయ్యర్ ఆఫీసర్స్, లోయర్ ఆఫీసర్స్ను పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం, మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే హైబ్రిడ్ పాలిటిక్స్, అనైతికమైన పాలిటిక్స్. మీరు చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఉన్నాడు, సపోర్టర్గా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ స్నేహంతోనే గెలిచాడు, ఎన్డీఏతో ఉన్నాడు. ఢిల్లీ వెళ్తారండి, ఎన్డీఏతో ఉంటారు, కాంగ్రెస్తో డిన్నర్లకు వెళ్తారు, రేవంత్ రెడ్డితో డిన్నర్లకు వెళ్తారు, రేవంత్ రెడ్డితో చట్టాపట్టాలు వేసి తిరుగుతారు, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయినటువంటి ఆయనతో మంత్రాలు జరుపుతారు. ఏమిటి ఊసరవేలు రాజకీయాలు, హైబ్రిడ్ రాజకీయాలు? నాకు అర్థం కాల. ఇవాళ కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు ఇదే పని. ఊసర వెళ్లి రాజకీయాలు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఇప్పుడు గమనించాం, ఇప్పుడు గమనిస్తున్నాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఊసర వెళ్లి రాజకీయాలు ప్రజలు గమనించాలని, ఇలాంటి పూర్తిగానే అమరావతి దోపిడీకి పరిమితమైపోయే అమరావతిని కూడా ప్రజలు గమనిస్తున్నారు, చర్చిస్తున్నారు. మావిగానే సరైనటువంటి ప్రతిపాదన అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చేస్తున్నారు. ఇవాళ 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిలో అప్పు తీసుకొచ్చేస్తుంటే ఆరోగ్యశ్రీ సంక్రాంతిపోయింది, దానికే డబ్బులు కేటాయించట్లా, వ్యవసాయానికి కేటాయించట్లా, విద్య కేటాయించట్లా, అమరావతి తప్ప ఏమీ లేదు రాష్ట్రంలో అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలకి డబ్బులు కేటాయించుకోకుండా అప్పులు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, కమిషన్లు తీసుకోవడం, సంతులు మోసుకెళ్తాం అనే కార్యక్రమంలో ఇవాళ నిమగ్నమైపోయినటువంటి బాబు కొడుకులు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ సమాధానం చెప్పకపోతే మీరు ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దేశవ్యాప్తంగా మహిళా బిల్లు మీద దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాడు, ఈనాడు ఆంధ్రలో రాంచుకుంటాడు, రాష్ట్రంగానే రేవంత్ రెడ్డితో వెళ్తాడు. అంటే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పబడిన కాంగ్రెస్ వారితో
చక్కగా పెళ్ళేమో అక్కడ చేసుకుంటాడు, సంసారం ఎక్కడ చేస్తాడు, ఏం నాకు అర్థం కాదా. దీనికి సమాధానం చెప్పమనండి. మహిళా బిల్లు కోసం దేశవ్యాప్తంగా తిరుగుతాడు. ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, టీవీ5లోను, ఈటీవీలోను, లేకపోతే ఏబిఎన్లోను అద్భుతంగా మెయిన్ హెడ్డింగ్స్ చెప్పుకుంటారు. తమిళనాడు వెళ్ళి కూడా ప్రచారం చేస్తాడు, ఎన్డీఏకి అని చెప్తాడు. ఇక్కడేమో వెళ్ళి ఈయనతో మాట్లాడతాడు, ఎవరు రేవంత్ రెడ్డి గారితో. రేవంత్ రెడ్డి గారు చెప్తే మన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా ఆపేస్తాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, మేము ఆరోపిస్తున్న మాట కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే ఆన్ రికార్డ్ చెప్పాడు శాసనసభలో. నేను చెప్పబట్టానండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేశాం, చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఆపించానని ఆయన మీసం నిలేశాడు. ఏం చేయాలి దీనికి నాకు అర్థం కాదా. రేవంత్ రెడ్డి చెప్తేనేమో రాష్ట్రంలో పనికొచ్చేటటువంటి ప్రాజెక్టులను, నీటి ప్రాజెక్టులను ఆపేస్తాడు. మహిళా బిల్లు కోసమేమో ఓటేస్తాడు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళతో రహస్యంగా ఏముంది, బహిరంగానే వెళ్ళి డిన్నర్లు చేస్తారు. ఏంది బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అని నాకు అర్థం కాదా. దేశవ్యాప్తంగా తిరగడం ఎందుకు, రేవంత్ రెడ్డితో చెప్తే పోయేది కదా. దేశవ్యాప్తంగా తిరిగి మహిళా బిల్లుకి అనుకూలంగా నేను ప్రచారం చేస్తాను డప్పాలు కొడతాడు. మళ్ళీ ఏదన్నా డీల్ చెడితే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా కూడా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు హైబ్రిడ్ పాలిటిక్స్, అదేవిధంగా ఊసరవెల్లి పాలిటిక్స్ ఆడటం అనేది కొత్త ఏమీ కాదు. మరింతగా ముదిరిపోయి వాళ్ళు ఆడుతున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం, దేశ ప్రజానీకం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే.